తులారాశి వారికి ఆగస్టు 10 సోమవారం ఒక విషయం మీకు చాలా సంతోషాన్ని కలిగించబోతోందని చెప్పాలి. పరమశివుని అనుగ్రహంతో ఈరోజు మీ జీవితంలో ఆగిపోయిన పని కదలడం, ఆర్థికంగా ఉపశమనం రావటం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం కనిపించటం వంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందా? పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుందా? అలాగే కెరియర్‌లో కొత్త మార్గం అనేది వస్తుందా? ఈరోజు పంచాంగం, చంద్రుని సంచారం మీ రాశికి ఏం చెప్తున్నాయో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ అండి. తులారాశి వారందరికీ కూడా రాశివర్స్ తెలుగు ఛానల్‌కు ఆత్మీయ స్వాగతం తెలుపుకుంటున్నాము. తులారాశి వారికి ఆగస్టు 10, 2026 సోమవారం దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, కెరియర్, వ్యాపారం, ఆదాయం, పెట్టుబడులు, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ మరియు సంబంధాలలో ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం 10వ తేదీ ఆగస్టు 2026 సోమవారం. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 8 గంటల 1 నిమిషాల వరకు ఉండి తర్వాత త్రయోదశి తిథి ప్రారంభం అవుతోంది. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వస్తుంది. ఈరోజు అమృత గడియలు లేవు. వర్జం రాత్రి 11 గంటల 17 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 44 నిమిషాల వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంత్రం 3 గంటల 18 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల వరకు ఉన్నాయి. ఇక ఈరోజు ముఖ్యమైన గ్రహస్థితిని చూస్తే చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. అదే సమయంలో సోమవారం పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కావడంతో శివుని అనుగ్రహాన్ని కోరుకునే తులారాశి వారు ఈరోజు ఆధ్యాత్మికంగా కూడా కొంత ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. మరి ఈరోజు మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉందా? ఫైనాన్షియల్ గ్రోత్‌కి మార్గం ఏర్పడుతుందా? ఉద్యోగంలో రికగ్నైజేషన్ అనేది వస్తుందా? బిజినెస్‌లో కొత్త ఆపర్చునిటీ లభిస్తుందా? ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా? ఇప్పటికే మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని లేదా వార్త ఈరోజు మీ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయా? తులారాశి వారికి ఆగస్టు 10 పూర్తి దినఫలాలు, శుభ సమయాలు, జాగ్రత్తలు మరియు ముఖ్యమైన సూచనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు 10, 2026న ఆర్థిక పరంగా మీరు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత రిలీఫ్ లభించే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం రావటం, అలాగే ఆదాయ ప్రవాహం, క్యాష్ ఫ్లో మెరుగవటం మనం చూస్తాం. వెల్త్ క్రియేషన్‌కు మంచి ఆలోచన చేస్తారు. అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్, వెల్త్ క్రియేషన్ విషయంలో మీకు ఒక కొత్త ఆలోచన రావచ్చు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును సరిగ్గా నిర్వహించుకోవాలనుకునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఊహించని ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది. మీకు ముందుగా ఊహించని ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ లేదా అడిషనల్ ఇన్కమ్ సోర్స్ గురించి సమాచారం వస్తుంది. మీ టాలెంట్ లేదా ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ద్వారా ఎర్నింగ్ పొటెన్షియల్ పెంచుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఇక జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్‌గా చూసుకుంటే కొత్త బాధ్యతలు, కొత్త గుర్తింపులు ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడుతుంది. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మీకు ఉద్యోగపరంగా రికగ్నైజేషన్ మరియు కెరియర్ గ్రోత్‌కు మార్గం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక బిజినెస్ డీల్స్‌కు అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త బిజినెస్ డీల్, కస్టమర్ ఎంక్వైరీ లేదా ప్రాఫిటబుల్ కనెక్షన్ ఏర్పడుతుంది. మీరు గతంలో ఏర్పరచుకున్న కాంటాక్ట్స్ ఇప్పుడు ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. కెరియర్ చేంజ్‌కు పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగ మార్పు లేదా కొత్త కెరియర్ ఆపర్చునిటీ కోసం చూస్తున్న వారికి ఒక ఇంటర్వ్యూ కాల్, ఆఫర్ లేదా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అందే అవకాశం ఉంది. మీ స్కిల్స్‌ను సరైన విధంగా ప్రదర్శించడం ద్వారా మంచి ఫలితం పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. రోజువారీ పనులను కాన్ఫిడెన్స్‌తో పూర్తి చేసి ఎనర్జీ అండ్ మోటివేషన్ కూడా మీకు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక లైఫ్ స్టైల్ ఇంప్రూవ్‌మెంట్ చూసుకుంటే ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలనే ఆలోచన కలుగుతుంది. హెల్తీ డైట్, రెగ్యులర్ మూవ్‌మెంట్ మరియు ప్రాపర్ స్లీప్ వంటి అలవాట్లను ప్రారంభించటం మంచిది. మీకు మంచి మోటివేషన్ లభిస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్, మనసులో ఉన్న కొన్ని ఆందోళనలకు తగ్గి ఎమోషనల్ బ్యాలెన్స్ పెరుగుకోవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపడం ద్వారా మరింత పాజిటివ్‌గా ఈ రాశివారు ఫీల్ అవుతారని చెప్పొచ్చు. ఇక ప్రేమలో ఆనందకరమైన క్షణం,
ప్రేమలో ఉన్న తులారాశి వారికి పార్ట్నర్ నుంచి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ లేదా పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం గురించి చర్చ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందే రోజని చెప్పొచ్చు. ఇక కుటుంబ విషయాలు చూసుకుంటే గనక మీ నిర్ణయానికి కుటుంబం నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం లేదా శుభకార్యానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయానికి ఇంటి సభ్యుల నుండి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లభిస్తుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఒక చిన్న శుభవార్త లేదా మంచి పరిణామం వంటి వాతావరణాన్ని ఆనందంగా మారుస్తుంది. బంధువులతో సంబంధాలు కూడా మరింత సానుకూలంగా మారేటటువంటి రోజని చెప్పొచ్చు. ఇక ఈ రాశి విద్యార్థులకు కనుక మనం చూసుకుంటే వీరికి విద్యార్థులకు ప్రిపరేషన్ పైన నమ్మకం అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే ఎంట్రన్స్ టెస్టులు మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం చదువుతున్న వారికి మంచి కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడే రోజని చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్ కెరియర్ క్లారిటీ చూసుకుంటే ఏ కోర్స్ లేదా కెరియర్ పాత్ ఎంచుకోవాలనుకునే విషయంలో కన్ఫ్యూజన్ ఉన్న విద్యార్థులకు ఒక క్లియర్ డైరెక్షన్ లభించే అవకాశం ఉంది. మీ స్ట్రెంగ్త్‌కు సరిపోయేటటువంటి ఫీల్డ్ పైన మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. మరి ఈ రాశి స్త్రీలకి కనుక చూసుకుంటే ఇక ప్రొఫెషనల్ రికగ్నిషన్ అనేది లభిస్తుంది. తులారాశి ఉద్యోగినులకు వారి పని పట్ల అప్రిసియేషన్ అనేది వస్తుంది. కెరియర్ డెవలప్మెంట్ మరియు ప్రొఫెషనల్ గ్రోత్ విషయంలో కూడా ఒక పాజిటివ్ ఆపర్చునిటీ కనిపించే రోజని చెప్పొచ్చు. ఇక ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ చూసుకుంటే వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్న మహిళలకు ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ అనేది లభిస్తుందని చెప్పొచ్చు. పర్సనల్ సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచుకోవడానికి కూడా ఇది ఒక మంచి రోజు అవుతుంది ఈ రాశి వారికి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ మనం కనుక చూసుకుంటే శివుని అనుగ్రహం కోసం సోమవారం శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఇక సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి పరమశివుడిని పార్వతీదేవిని భక్తితో ప్రార్థించండి. కుటుంబ శాంతి కోసం కూడా ప్రార్థన చేసుకోండి. ఇక మీ శక్తికి అనుగుణంగా అవసరంలో ఉన్న వారికి అన్నదానం లేదా ఆహార దానం చేయండి. సోమవారం చేసే సేవను శుభప్రదంగా భావిస్తారు. ఇక మొత్తంగా తులారాశి వారికి ఆగస్టు 10, 2026 సోమవారం కొత్త అవకాశాలను గుర్తించి జీవితంలో ముందడుగు వేయడానికి అనుకూలమైన రోజుగా కనిపిస్తోంది. ఇక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, వెల్త్ క్రియేషన్, కెరియర్ గ్రోత్, బిజినెస్ ఆపర్చునిటీస్ మరియు పర్సనల్ రిలేషన్షిప్స్ యొక్క విషయంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సరిగ్గా అంచనా వేసుకుని స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందుకు వెళ్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను అందుకునే రోజని చెప్పొచ్చు. పరమశివుని అనుగ్రహంతో తులారాశి వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగం విషయంలో అలాగే వ్యాపార అభివృద్ధి మరియు కుటుంబ సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే లైక్ చేయండి, తులారాశి వారికి షేర్ చేయండి. ప్రతిరోజు తెలుగు ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్, కెరియర్ అప్డేట్స్ మరియు ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. సెలవు.